ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి చిట్ట చివరి టీ20లో ఈరోజు వాంకాడే మొత్తం సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొట్టమొదటిగా టాస్ ఓడి ఇండియా బ్యాటింగ్ దిగితే ఈ మ్యాచ్లో మొదటి ఓవర్ నుంచే ధాటిగా ఆరంభించింది ఇండియా. మొదటి ఓవర్లో సంజు శాంసన్ అద్భుతంగా ఆరంభిస్తే సెకండ్ ఓవర్లో మాత్రం తేలిపోయాడు. ఇక్కడ మెయిన్ మనకు సంజు శాంసన్ ఈ సిరీస్లో 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లో ఒకే రకమైన అవుట్ షాట్ ప్రయత్నించి అవుట్ కావడం నిజంగా బాధాకరం అనిపించింది. అయినా ఏం పర్వాలా, నేనున్నానని అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో కొన్ని రికార్డులు బద్దలు కొట్టారు. అవేంటో మొదటగా రికార్డుల గురించి మాట్లాడుకుని తర్వాత మ్యాచ్లోని హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందు రికార్డు గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ పర్ఫార్మెన్స్ చేయకుండా కానీ అభిషేక్ శర్మ ఇండివిజువల్ స్కోర్ ఇండియా తరపు నుంచి 135 పరుగులు చేసి మొట్టమొదటి ఆటగాడిగా రికార్డుకి ఎక్కితే, అవే కాకుండా టీ20లో సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన అడు 17 బంతుల్లో ఇంతకంటే ముందు ఇతని గురువారైనటువంటి యువరాజ్ సింగ్ 6 బాల్లకు 6 సిక్స్లు కొట్టింది కదా. ఆ మ్యాచ్లో మొట్టమొదటిగాడిగా ఉంటే రెండోవాడిగా అభిషేక్ శర్మ ఉన్నాడు. అలాగే హాఫ్ సెంచరీతో ఆగలేదు, తర్వాత సెంచరీ కూడా 37 బంతులకు మాత్రమే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఇతని కంటే ముందు రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు శ్రీలంక మీద. మరి ఇంతేకాకుండా ఇండివిజువల్గా ఒక ఇన్నింగ్స్లో 13 సిక్స్లు బాదాడు. గతంలో రోహిత్ శర్మ పేరు మీద 10 సిక్స్లు కొట్టినటువంటి రికార్డు ఉంటే దాన్ని బద్దలు కొట్టాడు. అవే కాకుండా పవర్ ప్లేలో 98 పరుగులు రాబట్టడం వల్ల స్కాట్లాండ్ మీద ఉన్నటువంటి రికార్డును ఇండియా ఈ మ్యాచ్లో బద్దలు కొట్టింది. ఇవి కాకుండా ఇంకా ఏంటంటే ఒక సిరీస్లో ఎక్కువ వికెట్లు తీసిన వాడిగా వరుణ్ చక్రవర్తి రెండో ప్లేస్లో ఉన్నాడు. జేమ్స్ హోల్డర్ 15 వికెట్లు తీశాడు ఇంగ్లాండ్ మీద. ఆ సిరీస్లో జేమ్స్ హోల్డర్ డబుల్ హ్యాట్రిక్ వికెట్ తీస్తే మరి ఈ సిరీస్లో వరుణ్ చక్రవర్తి 14 వికెట్లు తీశాడు. అంతేకాకుండా స్పిన్నర్ల పరంగా చూస్తే మాత్రం ఆ రికార్డు వరుణ్ చక్రవర్తిగా ఉంది. గతంలో న్యూజిలాండ్ బౌలర్ అయినటువంటి సోదీకి ఆ రికార్డు ఉంటే దాన్ని బద్దలు కొట్టాడు. అదే కాకుండా ఇండియా టీం తరఫున చూస్తే వరుణ్ చక్రవర్తి రికార్డును వరుణ్ చక్రవర్తి బ్రేక్ చేశాడు. గత సౌత్ ఆఫ్రికా సిరీస్లో 12 వికెట్లు తీసినటువంటి వరుణ్ చక్రవర్తి ఆ రికార్డును బద్దలు కొట్టాడు ఈ సిరీస్తో 14 వికెట్లతో. ఇవే కాకుండా ఇంకా ఇండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఓవరాల్గా టీ20 చరిత్రలో రెండవ పెద్ద మార్జిన్తో విజయం సాధించిన టీంగా రికార్డుకి ఎక్కింది. ఇది కాకుండా ఈరోజు మ్యాచ్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటగా అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభమయ్యాడు. ఆ తర్వాత కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు, 35 బంతుల్లోనే సెంచరీ చేస్తాడనుకుంటే దాన్ని త్రుటిలో కోల్పోయి 37 బంతుల్లో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అందులో ఈ మ్యాచ్లో 13 సిక్స్లు 4 ఫోర్లు ఉన్నవి. అంతేకాకుండా ఇతనికి సపోర్టుగా తిలక్ వర్మ, అలాగే చివర్లో కొద్దిగా చూసుకుంటే మనకు ఆలున్నటువంటి శివన్ దోబి సపోర్టింగ్తో ఆ మాత్రం స్కోర్ వచ్చేవి. వీళ్ళు ఇలాగనే కంటిన్యూ చేస్తే 280 దాటిపోతాయి అనుకుంటే మాత్రం తర్వాత మిగతా బ్యాట్స్మెన్ నుంచి అభిషేక్ శర్మకు ఎవరు సపోర్టింగ్ ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ సిరీస్లో పూర్తిగా డిజాస్టర్ అయిన వాళ్ళలో చెప్పుకుంటే కెప్టెన్ అంటే సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్. అంతేకాకుండా లాస్ట్ మ్యాచ్ హీరో హార్దిక్ పాండ్యా అయినా బాగా ఆడుతున్ననుకుంటే అతను కూడా సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు ఈ మ్యాచ్లో. కానీ ఇండియా నిర్ణీతమైన 20 ఓవర్లకు గాను 248 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి ఇంగ్లాండ్కు ధాటిగా ఆరంభించాడు ఫిన్ సాల్ట్. ఫస్ట్ ఓవర్ వేసినటువంటి సమ్మిని ఉతికి ఆరేశాడు. తర్వాత వెంటనే మళ్ళీ థర్డ్ ఓవర్లో మళ్ళీ వికెట్ తీసి సమ్మి నేనున్నానని క్రేజ్లోకి వచ్చాడు. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లో ఇద్దరే 2 అంకెలు చేశాడు. అందులో ఫిన్ సాల్ట్ కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం మినహా ఏమీ అంత బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇండియా బౌలర్లోకి వస్తే మహమ్మద్ షమీకి 3 వికెట్లు దక్కగా మిగతా బౌలర్లు అయినటువంటి అభిషేక్ శర్మకు అలాగే రవి బిష్ణోయ్కి 1 వికెట్ దక్కగా వరుణ్ చక్రవర్తికి 2 వికెట్లు దక్కాయి. ఇంకా ఈ మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసినటువంటి అభిషేక్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభిస్తే ఈ సిరీస్లో అమితంగా రాణించినటువంటి వరుణ్ చక్రవర్తికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. ఈ సిరీస్లో అభిషేక్ శర్మ 279 పరుగులతో ఎక్కువ రన్ చేసిన వాడిగా రికార్డుకి ఎక్కాడు. అదే కాకుండా
అత్యధిక వికెట్లు తీసిన వాడిగా వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్లో 14 వికెట్లు తీశారు. ఓవరాల్గా ఈ సిరీస్ మొత్తం ఇప్పటి వరకు చూస్తే 2019 నుంచి ఇప్పటి వరకు 31 T20లో ఇండియా ఆడితే అందులో కేవలం 3 మ్యాచ్లే ఓడిపోయి 28 మ్యాచ్లు ఇండియా గెలిచింది. అంతేకాకుండా 2019 నుంచి ఇప్పటి వరకు ఇండియాలో 17 సిరీస్లు జరిగితే T20 సిరీస్లు 17 T20 సిరీస్లు కూడా ఇండియా గెలవడమే ఇక్కడ నిజంగా చాలా అద్భుతమైన రికార్డు. ఇది ఏ టీముకు లేదు, ఓన్లీ ఇండియాకి మాత్రమే ఈ రికార్డు ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.